నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ సంగీతంలో స్వరకర్త, గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. శాస్త్రీయ సంగీత శిక్షకుడిగా విశిష్ట సామర్థ్యం కలిగిన వ్యక్తి. భాగవత పద్యాలకు అందమైన స్వరాలను కూర్చి నేటి తరానికి అందించారు. పిల్లలకి పద్యాలు రావాలి అని సంకల్పించి రకరకాల కార్యక్రమాల్ని చేపట్టారు. అజ్ఞాత కవి తూము నరసింహదాసు అనే వాగ్గేయకారుడి కృతులకు సంగీతాన్ని అందించి పాటలు పాడారు కూడా. అంతర్జాతీయ వేదికలపై తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని చాటి చెప్తున్నారు. వర్ధమాన గాయకుల్ని గుర్తించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. శాస్త్రీయ సంగీతాన్ని ఆరాధిస్తున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకులు అయిన పార్థసారథి గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి పార్థసారథి గారు. చాలా సంతోషం ఇవాళ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. మిమ్మల్ని కూడా, ఎందుకంటే మా తెలుగు అతి చక్కటి తెలుగు మాట్లాడే కొద్దిమంది యాంకర్లో మీరు ఒకరు. థ్యాంక్ యూ. మై ఫేవరెట్. ధన్యవాదాలు. ఫేవరెట్ అన్నారా? చాలు, కడుపు నిండిపోయింది. అంటే గత 3 దశాబ్దాలుగా అనర్గళంగా సంగీతంలో కర్ణాటక మ్యూజిక్ అయి ఉండొచ్చు, లేకపోతే సినిమా పాటలు అయి ఉండొచ్చు, అండ్ భక్తి గీతాలు, ఇవన్నీ పాడుతున్న మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి ఒకసారి నెమరేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఏ కళాకారుడికైనా 30 ఏళ్ళు ఇవాల్టికి బిజీగా ఉండడము. ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎలాంటిదంటే, మనం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, ఎంత బాగున్నా నెక్స్ట్ వీక్ అదే రెస్టారెంట్కి వెళ్ళాం, మారుతాం, ఇంకొక రెస్టారెంట్కి వెళ్తాం. అలాగా ఎంత బాగున్నా కూడా వేదిక మీద ప్రదర్శనలు అవనివ్వండి, లేకపోతే రికార్డింగ్స్ అవ్వండి, ఎంతమంది కొత్త సింగర్లు వచ్చారు, ఎంతమంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఉంటూ మనం ఇంకా బిజీగా ఉండి వాళ్ళతో పాటు సమానంగా ఉండి వాళ్ళతో ఆ జర్నీ కొనసాగించడం అనేది కేవలం గురువులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఈ ఇంట్లోనే సంగీతం అన్నది ఉంది. అలాంటప్పుడు మీరు పుట్టిన తర్వాత మీకు ఏ వయసులో నేను సంగీతం నేర్చుకోవాలనో, లేకపోతే అది విని ఇది నా దారి అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అసలు మీకు అందింది? నాకు అనిపించలేదు, కానీ మా నాన్నగారికి అనిపించినట్టుంది. 6 ఏళ్ల వయసులో నేను శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాటలు క్యాసెట్లో విని పాడుతుంటే, సిన్స్ మా మ్యూజిక్ అనేది మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి వీడికి కూడా సంగీతం వస్తుందని మా నాన్నగారు సంగీతం నేర్పించారు. అక్కడి నుంచి మొదలైంది. కాలక్రమేణా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత హిస్టరీయే. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా అది నా హాబీ ఏంటి అంటే ఇంజనీరింగ్ అని చెప్తాను, బికాస్ మ్యూజిక్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. సో అలాగా 6 ఏళ్ల వయసు నుంచి మొదలైంది. తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలు పాట విని సంగీతం మొదలెట్టింది నాకు. విశ్వనాథ్ గారితో పనిచేసే అదృష్టం. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. గొప్ప అదృష్టం అసలు కదా. అంటే శంకరాభరణం అనే సినిమా ఎంతో మందికి అసలు సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ కూడా నేర్పిన సినిమా అయింది కదా అది. వాటి విశ్వనాథ్ గారి సినిమాలు యొక్క ఇంపార్టెన్స్ సామాన్య ప్రేక్షకుడికి తెలియజేసిన చిత్రం. అంటే సినిమా పాటకు కూడా సంగీతం అవసరం అనేది కూడా ప్రూవ్ చేసినటువంటి విషయం. ఇప్పుడు ఎందుకంటే ఒక్క పాయింట్ చెప్తాను, నేను ఎక్కువ మా ఉపోద్ఘాతాలు అవసరం లేదు, కానీ చాలామంది సినిమా పాటలు పాడడానికి సంగీతం ఎందుకు అనుకుంటారు. కానీ ఒక స్టూడియోలో మనము పాడాలి అంటే ఆ రూట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ లైక్ ఎ పిల్లర్ ఫర్ అ బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ మీద మీరు కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా, అపార్ట్మెంట్ కడతారా, లేకపోతే ఇంకొకటి ఏదో కడతారా, సినిమా థియేటర్ కడతారా అనేది మీ ఇష్టం. కానీ ఆ పిల్లర్ అనేది శాస్త్రీయ సంగీతం. మీరు చెప్పండి, ఎక్కడ పుట్టారు మీరు? మీ అమ్మగారు, నాన్నగారు గురించి. నాది నేటివ్ ప్లేస్ కాకినాడ అండి. మా నాన్నగారు రిటైర్డ్ ప్రిన్సిపల్, పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడలో కెమిస్ట్రీ లెక్చరర్, తర్వాత ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. మేము 3 అన్నదమ్ములం. సో అన్నయ్యలు 2, పెద్దన్న అమెరికాలో ఉంటాడు, 2 అన్నయ్య కూడా మ్యూజిక్ కంపోజర్. చెప్పారు కదా ఇందాక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు. పేరండి? ఆయన రాజ్మన్ పేరుతో చేస్తాడు అతను. హీఈస్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఉండి మ్యూజిక్ మీద మమకారం చంపుకోలేక ఈ మధ్యనే వచ్చి హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇస్ గాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ నౌ అండ్ ఇస్ వావ్. బాగుంది. ఇద్దరు పిల్లలు చక్కగా సంగీతంలో ఉన్నారన్నమాట. మీ చిన్నాన్నగారు సూర్యప్రకాష్ గారు
ఆయన పెండ్యాల నాగేశ్వరరావు గారి దగ్గర, సాళ్ళూరి రాజేశ్వరరావు గారి దగ్గర, వీరిద్దరి దగ్గర కూడా అసోసియేట్గా చేశారన్నారు. మరి ఆయన నుంచి మీకు ఏమైనా ప్రేరణ లభించిందా? పోయా, ఆయన మా ఫ్యామిలీకి జనకరాగం లాగా, మేమందరం జన్యరాగాలు. ఎంత బాగా చెప్పారో. ఎందుకంటే నిజం కూడా అది. ఎందుకంటే మా చిన్నాన్న గారు ఈజ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టుగా స్టాల్వర్డ్స్ సాలూరి రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు. నాకు ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, చెన్నైకి వెళ్ళినప్పుడు రాజేశ్వరరావు గారు ఇంటికి వచ్చి మా బాబాయ్ని కంపోజింగ్ పికప్ చేసుకుని వెళ్ళేవారు. సో ఆయన మ్యూజిక్ కంపోజర్, ఆయన ఈజ్ ఎ సింగర్, ఆయన తబలా ప్లేయర్, మృదంగం ప్లేయర్. సో ఆయన దాదాపు 800 డివోషనల్ ఆల్బమ్స్ చేశారు. సౌత్ ఇండియాలో యేసుదాస్ గారితో సహా, బాలు గారితో సహా కొన్ని వందల మంది సింగర్లు కొన్ని వందల పాటలు పాడారు ఆయన సంగీత దర్శకత్వం. సుశీల గారు, జానక్ గారు, మన వాణి జయరామ్ గారు కనీసం ఒక 20 ఏళ్ల పాటు ఆయన తబలా లేకుండా కచేరీ నడిచేది కాదు. అది ఆయన చరిత్ర. అయితే నన్ను జీవితంలో మొట్టమొదటిసారి రికార్డింగ్ స్టూడియోలో నిలబెట్టింది మా బాబాయ్. సో దట్ వాజ్ ఇట్ ప్రాబబ్లీ వెన్ ఐ వాజ్ 17 or 18 years old. మద్రాస్లో ఒక అన్నమాచార్య కీర్తనం రికార్డింగ్ స్టూడియోలో పాడడం ఆయన. సో ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తి అండి. మొట్టమొదటిసారి మీరు కూర్చుని పాడింది ఎక్కడ? పబ్లిక్ ప్రెజెన్స్లో కర్ణాటక మ్యూజిక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నిజంగా గుర్తులేదండి. చిన్న వయసు, అంత చిన్న వయసా? 11-12 ఏళ్ళ నుంచి కచేరీలు చేస్తూనే ఉన్నాను. అంత చిన్న వయసు నుంచి? అంటే ఎలా అంటే అది వీధిలో జరిగే, అప్పట్లో మనకి గణపతి నవరాత్రులు అనేవి ఉండేవి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు నన్ను పాడించేవారు. నాకున్నది మంచి హ్యాబిట్, అది ఇంకేంటి తెలియదు, ఎవరైనా పా అనగానే పాడేసాం. వెరీ గుడ్. సో అసలు మనకి సమయం సందర్భం ఏం అక్కర్లేదు, వినేవాళ్ళు ఉంటే చాలు. సో అది ఒక చిన్న గ్యాదరింగ్ అవ్వచ్చు. అక్కడి నుంచి వాళ్ళ ఎన్నో ఇంటర్నేషనల్ ప్లేసెస్లో పాడిన అవకాశం. మీ ఫ్యామిలీలో అండి 8 మంది కళాకారులు ఉన్నారు, ఎస్పెషలీ మ్యూజిక్కి సంబంధించిన వారు. మరి మీరు అందరూ కలిసి ఏమైనా ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఏమైనా కలిసి చేశారా? ఏదన్నా కలిసి చేశారా? అసలు కలిసి ఏమీ చేయలేదండి. ఆనెస్ట్లీ అందరూ కలిసి ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ నెక్స్ట్ మా అబ్బాయి జనరేషన్లో కూడా మా అబ్బాయి ఈజ్ జస్ట్ ఫినిష్డ్ హిస్ అండర్ కోర్స్ ఇన్ ఫిల్మ్ స్కోరింగ్ ఫ్రమ్ లండన్, లీడ్స్ మ్యూజిక్ కన్సర్వేటరీ యూకేలో. ఇప్పుడు ఈ ఏడాది అతనిది ఫినిష్ అయింది. నా రెండో కొడుకు ఇప్పుడు పాడడం మొదలుపెట్టాడు. మా చెల్లాయి కూతురు, షీఈ్ ఆల్రెడీ ఆ ప్రాడిజీ. అండ్ వైష్ణవి అనే అమ్మాయి, మా చిన్నాన్నగారి మనవరాలు, అమ్మాయి ఆల్రెడీ సినిమాల్లో పాడుతుంది. ఇండియన్ ఐడల్ విన్నారు, పాడుతో తీగ విన్నారు. రెండో అమ్మాయి. తర్వాత మా పెద్దన్నయ్య కొడుకు యుఎస్లో పుట్టి, నా కొడుకేమో ఇక్కడ పుట్టి డ్రమ్స్ పియానో అన్నాడు. మా పెద్దన్నయ్య కొడుకు యుఎస్లో పుట్టి మృదంగం వాయిస్తున్నాడు. చెప్పాను కదా మా చిన్నాన్నగారి ట్రైట్స్ అని, జనకరాగం, జన్యరాగం అని, అందుకే చెప్పాను. సో మీరు అన్నది మంచి ఐడియా. నేను మా అన్నయ్య కాంపోజిషన్స్ నేను పాడాను, మా చిన్నాన్నగారి కాంపోజిషన్స్ నేను పాడాను. కానీ అందరం కలిసి ఏదైనా చేయాలి. మంచి ఐడియా. ప్రాబబ్లీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ వెరీ సూన్. సో చిన్నాన్నగారి పర్యవేక్షణలో లేకపోతే ఆయన దర్శకత్వంలో మీరు పాడిన పాట ఏమైనా గుర్తుందా మీకు? నేను 100 పాటలు పాడానండి. యాక్చువల్గా మంచి అన్నమయ్య కీర్తన, దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రికార్డింగ్ ఇన్ అ స్టూడియో, కంపోజ్డ్ బై అన్నమాచార్య కీర్తన మా చిన్నాన్నగారు కంపోజ్ చేసింది పంతువరాళి కామవర్ధని రాగంలో. ఎదుటనెవ్వరు లేరు అంతా విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి, ఎదుటనెవ్వరు లేరు అంతా విష్ణుమయమే. పర్ఫెక్ట్. పాడుతా తీయగా అనే ఈ కార్యక్రమంలో మొట్టమొదటి విన్నర్గా నిలిచిన వారు మీరు. ఆ సందర్భం గుర్తుందా మీకు? మీరు పాడిన పాట మాకు ఒక్కసారి వినిపిస్తారా? నేను బాలు గారిని దగ్గర నుంచి చూడడం కోసం ఈ కాంపిటీషన్కి అప్లై చేశాను. ఆనెస్ట్లీ నాకు కాంపిటీషన్ మీద అప్పటికే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వన్ కాంపిటీషన్స్ అట్ ఆల్ లెవెల్స్, నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్, ఐ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. ఇప్పుడు బాబాయ్తో వెళ్ళి దూరం నుంచి చూడడమే తప్ప, ఆయన ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. అప్పుడే ఈటీవీ మొదలు పెట్టి 1 year అయి ఉంటుంది. ఆ కార్యక్రమం నా జీవితంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం, మలుపు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఐఎమ్ స్టిల్ అసోసియేటెడ్ విత్ పాడుతా తీయగంటే మీరు నమ్ముతారా? అలాగా 75 ఎపిసోడ్లకి అయిన కాంపిటీషన్లో విజేతగా నిలిచేటువంటి అదృష్టం, ఎందుకంటే అదృష్టం అనే అంటాను. ఎందుకంటే అందరూ నాతో పాటు వచ్చిన నా కో సింగర్స్ అందరూ చాలా సెటిల్ అయ్యారు, బాగా సెటిల్ అయ్యారు సంగీత రంగంలోనే. అలాగా తర్వాత పాడుతా తీయగా
సెలక్షన్ కమిటీలో 12 సంవత్సరాలు నేను ఉన్నాను. సో నేను పాడిదాకానే, నేను సెలెక్ట్ చేశాకనే బాలు గారి దగ్గరికి వెళ్తారనమాట. అలాగే ఇప్పుడు పాడుతున్న ముందర మీరు ఆ మీగడ తీసేది మీరే అనమాట. ఇప్పుడు పాడుతున్న టాప్ సింగర్స్ అందరూ, గీతా మాధురి, హూ ఆర్ యూ నేమ్ ఇట్, అందరినీ నేను ఎక్కడో ఒకటి సెలెక్ట్ చేసి ఉంటాను. సో వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళ గ్రోత్ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, పాడుతా తీగ ఒక అవకాశం ఇచ్చింది, ఒక గుర్తింపు ఇచ్చింది, ఒక వేదిక ఇచ్చింది, ఇవన్నీ చాలా తక్కువ. మాకు జీవితాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఎంతో మందికి, దట్స్ వన్ వర్డ్, ఎన్నో వేల మందికి పాడుతా తీయగా జీవితాన్ని ఇచ్చింది. సో మొట్టమొదటిసారి మీరు బాలు గారిని చూసినప్పుడు ఆయన ముందర పాడాలి, ప్రశంసలు అందుకోవాలి, మొదటి బహుమతి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప అవకాశం కదా. అదొకటి. తర్వాత ఆయన నా రికార్డింగ్ స్టూడియో స్టార్ట్ చేయడము, ఆయనతో ఒక 24 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక కొడుకులాగా, చరణ్ గారు లాగానే ట్రీట్ చేశారు నన్ను. ఆయన నా స్టూడియోలో ఒక 4000 పాటలు పాడుంటారు. ఆయనతో మొట్టమొదటిసారి టూర్ చేసిన, యుఎస్లో టూర్ చేసిన సింగర్ నేను ఆయనతో. నేను అదే అందాం అనుకున్నా, యూఎస్లో టూర్ చేసినప్పుడు మిమ్మల్ని వేదిక మీద నా శిష్యుడు అని పరిచయం చేసిన వాళ్ళలో మీరు ఒకరు, మొట్టమొదటి కరెక్ట్. నాకు ఇప్పటికి గుర్తుంది, న్యూ జెర్సీలో ఆ ప్రోగ్రామ్ నా భుజం మీద చేసి, యాక్చువల్గా ఐ వాజ్ అ ఫిల్లర్ కైండ్ ఆఫ్. ఆయన ఒక 4 పాటలు పాడితే ఆయన కొంచెం రెస్ట్ కావడం, నేను ఒక పాట విన్నింగ్ పాట. అంటే ఇప్పటికీ నన్ను పాడుతా తీయగాలో ఫైనల్స్లో అదొక పెద్ద స్టోరీ. రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం లైవ్ చేశారు. అప్పటి వరకు మనకి స్టూడియోలో సెట్ వేసి చేసేవారు. అది ఫస్ట్ ఫైనల్ లైవ్ ఆడియన్స్ ముందు, లైవ్ కాన్సర్ట్ లాగా 3 సింహాలు, అక్కడ 2 సింహాలు మంగళంపల్లి గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఈ పక్కన ఈయన పెద్ద ఆయన బాలు గారు, వేదమణువణం ఉన్నారు. గామానే గమగస మగస గస నీ సా నిదమగ నిదమగ దమగ మగ మగ సరే సా నీ గమగని గమగ మద మదని దని సాని రే. వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అణువణువున నాదం. లవ్లీ, చాలా బాగుంది. మరి అక్కడి నుంచి ప్రయాణం, మీ మొదటి సినిమా అవకాశం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వాస్తవానికి నేను పాడుతా దిగాక ముందే ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ రికార్డ్ చేశాను. సో చెప్పాను కదా, మా బాబాయ్ చెన్నైలో, నేను ఇంజనీరింగ్ చదువుకున్నట్టు గుర్తు. అది చదివి అయ్యింది అనిపించి మెడ్రాస్ వెళ్ళిపోయాను. అప్పుడు మా బాబాయ్ దగ్గర ఉండి ట్రాక్స్ పాడుతూ, అందరి దగ్గరికి వెళ్తూ, కోటి గారికి అందరికీ క్యాసెట్లు ఇచ్చి, నేను ఇది పాడానండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాడిని. కోటి గారు మొట్టమొదటిసారి నాకు కళ్యాణ ప్రాప్తిరస్తున్న ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. ఐ రికార్డ్ మై ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ 96, యాక్చువల్గా 30th ఇయర్ ఇది ఎగ్జాక్ట్. 96 ఎండ్లో స్టార్ట్ అయ్యి 97 వరకు కొనసాగిందనమాట. సో భువనచంద్ర గారు రాశారు ఆ పాట. నింగిని మెరిసే ఒక తార నేలకు దిగి వస్తే, ఊహల కందని అందాలే కన్నులు చూపిస్తే, సంథింగ్ వెరీ వెరీ స్పెషల్, సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. దిస్ వాజ్ ద సాంగ్. యాక్చువల్గా మన వక్కంత వంశీ గారు, మేము అందరం ఒకేసారి ఈటీవీ నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పుడు మన ఈటీవీ న్యూస్లో ఉండేవారు వక్కంత వంశీ గారు. తర్వాత రైటర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు. మన సుమ గారు హీరోయిన్. అవును, వాళ్ళిద్దరు సినిమా. అది నా ఫస్ట్ సినిమా. ఎన్ని ఫస్ట్ మన ఇంగిని మెరిసింది తార ఎవరంటే సుమ గారు అనమాట. ఓకే ఓకే, లవ్లీ.
సో నైస్ కదా, బ్యూటిఫుల్, ఎంత నాస్టాలజీ అనిపిస్తుంది ఒకసారి తలుచుకుంటే అవన్నీ. ఆ జర్నీ ఒక అదొక ఇంట్రెస్టింగ్ జర్నీ అండి. అది మణిశర్మ గారు అప్పుడే ఒక స్టూడియో కట్టారు, చిన్న స్టూడియో. ఆ స్టూడియోలో నా వాయిస్ మిక్స్ జరుగుతుంది. ఈ పాటని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేసింది మణిశర్మ గారు. అప్పుడు హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ కోటి గారు అనమాట. కోటి గారి సంగీత దర్శకత్వంలో మణిశర్మ గారు అక్కడ కీబోర్డ్ ప్లేయర్. అప్పుడు మణి గారు అందరు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. ఆయన అటు హిందీలోని అను మలిక్ గారికి, దాన్ని ఇక్కడ కీరవాణి గారికి, కోటి గారికి, ఏఆర్ రెహమాన్ గారి తర్వాత వాళ్ళిద్దరూ దే వర్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ చేసింది మణిశర్మ గారు. వాయిస్ మిక్సింగ్, కోటి గారు వాయిస్ మిక్సింగ్ చేస్తుంటే ఆయన్ని విష్ చేయడానికి మణిశర్మ గారు వచ్చి నా పాట విన్నారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది, మణిశర్మ గారు నాకు ఒక ట్రాక్ పాడాలి, నాకు ఒక సినిమా వచ్చింది, కొంచెం అసిస్టెంట్గా వర్క్ చేస్తావా అని. అవకాశం. సో అక్కడి నుంచి అది మొదలైంది. అది మొదలయ్యి ఒక 60 సినిమాలు నేను ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ హిమ్. అంటే ఒకటి పాడడం అండి, ఇంకొకటి ఈ ట్రాక్ అర్థం చేసుకోవడం. దాంట్లో ఇంజనీరింగ్ చదివారు కాబట్టి కొంచెం టెక్నాలజీ ఉంటుంది, కొంచెం పాడడం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటారు ఆ ట్రాక్ పాడడమే కష్టం అండి. ఎందుకంటే మేము అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు కంపోజింగ్ టీమ్, కోర్ టీమ్ అంటారు. మనకి డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తే మేము రికార్డ్ చేసుకోవాలి. తర్వాత అది నేను మణిశర్మ గారు ట్యూన్, ఆయన యాక్చువల్గా ట్యూన్ నాకే పాడి వినిపిస్తారు, లేకపోతే నేను నోట్స్ రాసుకుని నేను పాడి వినిపించాలి డైరెక్టర్, ప్రొడ్యూసర్ టీమ్కి. అది అది కరెక్ట్. అది ఒక టైంలో లైవ్ పాడేవారు. ఇప్పుడు మణిగారి దగ్గరికి వచ్చేసాక మేము స్టూడియోలో ట్యూన్స్ అన్ని రికార్డ్ చేసి ఈ సిచ్యువేషన్కి 2 ట్యూన్లు 3 ట్యూన్లు లేదా ఆల్టర్నేటివ్స్ అందులో ఒకటి సెలెక్ట్ చేసుకునేవారు. అలా ఆప్షన్స్ ఇచ్చేవారు. ఒక్కొక్కసారి ఒక ఫస్ట్ ట్యూన్ ఓకే అయిపోతుంది, కొంతమంది ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్. కొన్నిసార్లు 15 ట్యూన్లు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. ఆ ట్యూన్ ఓకే అయ్యాక అక్కడి నుంచి అసోసియేట్ పని మొదలవుతుంది. యాక్చువల్గా ఏంటా పని? ఇప్పుడు ఆ ట్యూన్ ఓకే అయింది, తన్నాన తరతాన తరతన్నాన తరతాన ట్యూన్ ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను సీతారాం శాస్త్రి గారితో కూర్చొని పాట రాయించుకోవాలి, లేకపోతే వేటూరు గారితో కూర్చొని పాట రాయించుకోవాలి. తనన తానా తరనానా ఏంటి సిచ్యువేషను, అబ్బాయి అమ్మాయి ఏదో డ్యూయట్ అని, అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ ముద్దు మధురాల మరుముద్దు. నేను ట్యూన్ పాడితే అని చెప్తారు, సాహిత్యం నేను రాసుకోవాలి. అలా వేటూరు గారితో సీతారాం శాస్త్రి గారితో కూర్చుని ఎన్ని అసలు అప్పుడే వచ్చిన ఒక సింగర్కి ఈ స్టాల్ వర్డ్స్ అందరితో పనిచేస్తుంటే నిద్ర తిండి ఏమి ఉండేవి కాదండి. రోజుకి వీ యూస్ టు వర్క్ 20 hours a day. 3 hours పడుకుని స్టూడియోలో పడుకునేవాడిని, నా ఫ్లాట్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రావడం అంతే. ఇది ఒక పార్శ్వం అయిపోయింది. దీని తర్వాత ట్రాక్ పాడాలి అంటే బాలు గారో లేకపోతే సోను నిగమో లేకపోతే ఉదిత్ నారాయణ వాళ్ళందరూ రావడానికి ముందు వైలిన్ మిక్స్ చేయాలన్నా తబలా మిక్స్ చేయాలన్నా వాళ్ళు పాడారు కదా, రిఫరెన్స్ వాయిస్ ఉండాలి. చాలా సందర్భాల్లో నేను కొంచెం సంగీతం నేర్చుకున్నాను కాబట్టి అప్కమింగ్ సింగర్ నా వాయిస్ షూటింగ్లో అయిపోయాయి. ఒకసారి ఫీమేల్ సింగర్ అయిపోతే నేను చిత్ర గారు పాడడం, లేకపోతే నేను సుజాత గారు పాడడం, అలా షూటింగ్లో అయిపోయాయి. తర్వాత ఎప్పుడో వాళ్ళకి వీలు ఉన్నప్పుడు పాడతారు. ఇప్పుడు సింగర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సింగర్తో కూర్చుని వాళ్ళకి పాట నేర్పించి వాళ్ళతో వాయిస్ మిక్సింగ్ చేయాలి. ఇదంతా అసలు ఎంత అనుభవం అంటే, అందులో మణిశర్మ గారు లాంటి మ్యూజిషియన్స్ దగ్గర పనిచేయడము, మనం నేర్చుకున్నదంతా ఒక ఎత్తు అండి, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు. ఏం నేర్చుకున్నారండి మణిశర్మ గారు? అయ్యో బోల్డ్ నేర్చుకున్నామండి. ఇవాళ 30 ఏళ్ళు స్ట్రాంగ్గా ఉన్నామంటే ఆయన దయ అని చెప్పాలి. అని చెప్పే విధానం కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ చెప్పే విషయము మాత్రం ఇవాళ రోజున అలాంటి మ్యూజిషియన్ దగ్గర పనిచేసే అదృష్టం చాలామందికి లేదు. అంత వైడ్ ఎక్స్పోజర్ కూడా ఎవరికి లేదు. ఇప్పుడు అన్నీ మారిపోయి, అన్ని ఇళ్ల నుంచి పాడడం, ఇళ్ల నుంచి మిక్స్ చేయడం. ఒక సాక్సోఫోన్ బిట్ ఇస్తేనండి పమగమరేసా పమగమరేసా పద పమగమరేసా అని ఉందనుకోండి, ఆ సాక్సోఫోన్ ప్లేయర్కి ఇచ్చేస్తే తనననా తనననా అని వాయించే తనననా చిన్న గమకం దగ్గర ఈయన పట్టుకుంటాడు. అది కాదు, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇక్కడ గా మీద ఒక టచ్ కావాలి, ఈ రీ మీద ఒక టచ్ కావాలి. ఆ న్యూయాన్సెస్ అది వచ్చిన తర్వాత ఆ సేమ్ నోట్స్ వేరేలా ఉంటుంది. ఇద్దరు మిత్రులు సినిమాలో అండి బంగారం తెచ్చి
వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ అనే చక్కటి పాటని ఎంతో చక్కగా మాకు అందరికీ అందించారు. ప్లేబ్యాక్ సింగింగ్లో మీరు చేసే ఆ సాధన ఎలా ఉంటుందంట? ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ వాట్ యూ లెర్న్ అండి బేసికలీ, అండ్ వాట్ యూ ఎక్స్పీరియన్స్. ఇందాల సంగీతం గురుముఖంగా నేర్చుకునేది ఒకటి, రెండు ఇలాంటి మణి శర్మ గారు లాంటి గ్రేట్ జీనియస్ల వద్ద నేర్చుకునే వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఒక పాట నేను ఇందాక చెప్పాను కదా, స్టూడియోకి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్ ఉంటుంది, మనకి అంత టైం ఇవ్వరు. ఒక అరగంటలో నేర్చుకుని గంటలో పాడేసి వెళ్ళిపోవాలి. దానికి మనం నేర్చుకున్న సంగీతం ఉపయోగపడుతుంది. చాలామందికి అపోహ ఉంది, సినిమా పాటలు పాడడానికి సంగీతం అవసరం లేదని. ఎక్కడో కారణ జన్మలు ఉంటారు. ఏమైనా అంటే బాలుగారు చాలా చోట్ల నేను సంగీతం నేర్చుకోలేదని చెప్పారు, కానీ ఆయన ఎంతో సాధన చేసి ఆయన, మీ లాస్ట్ సాంగ్ ఎంత స్వరజ్ఞానం బాలుగారికి ఉందంటే, లాస్ట్ కంపోజిషన్ నాది పాడారు 2020లోనే. ఆయన సెప్టెంబర్లో వెళ్ళిపోయినప్పుడు జూన్ జూలైలో ఎప్పుడో నాది ఒక పాట పాడారు. పగరి గరి సారి సారి సని అని ఒక రామతత్వమే రాజపథమని అని ఉంది. నేను ఒక చోట ద గరి గరిస్ అని పాడాను. నేను మెడ్రాస్ నుంచి నాకు ఆయన అక్కడ పాడుతూ నాకు ఫోన్ చేశారు, భారతి గారు మీరు ఒక్క చోట పాగరి గరీస్ అని పాడారు, ఒక దాగరి గరీస్ అని పాడారు, కావాలని పాడారా పర్పస్ఫుల్గా పాడారా, నేను ఎలా పాడాలి? అంత స్వరజ్ఞానం ఉందండి. సో ఆయన హీ సో హంబుల్, ఆయన చెప్తారు. కానీ ఒకటి చెప్పినా కూడా బాలు గారు కారణ జన్మడండి, ఆయనలాగా అందరికీ వరం దొరకదు. సో మిగతా వాళ్ళందరూ సస్టైన్ అవ్వాలంటే మన రూట్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి ఏ పాటకైనా. అలాగా గురువులు చెప్పిన శాస్త్రీయ సంగీతము, ఈ మ్యూజిక్ పెద్దవాళ్ళ దగ్గర పనిచేసిన అనుభవము, ఈ రెండు కలిపితేనే ప్లేబ్యాక్ సింగింగ్ సాధ్యపడుతుంది. మీ క్వశ్చన్కి ఆన్సర్ బాగుంది, చాలా బాగా చెప్పారు. ప్లేబ్యాక్ సింగర్గా చాలా మెళకువలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిరంజీవి గారికి, కమల్ హాసన్ గారికి, జగపతి బాబు గారికి అలాంటి దిగ్గజాలందరికీ కూడా పాడారు. అలాంటప్పుడు మీరు పాడే స్వరంలో కానివ్వండి, లేకపోతే మీ టోన్లో కానివ్వండి, ఆ మార్పులు చేస్తూ పాడతారా? అందుకని ప్రశ్న అడుగుతున్నాను, అసలు ఎలా చేస్తారు? వాస్తవానికి నేను వచ్చేటప్పటికి ఆ ట్రెండ్ లేదండి. బాలుగారు పీక్లో ఉన్నప్పుడు హీరోని బట్టి వాయిస్ మార్చడం అవన్నీ నడిచాయి. కానీ మా దృష్టి అంతా ఎంతసేపు మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సినట్టుగా మేము పాడుతున్నాము. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ జర్నీ విత్ దట్ పర్టికులర్ సాంగ్ ఈజ్ మోర్ దాన్ దాట్ ఆఫ్ ద సింగర్. ఇప్పుడు మేము అప్పటికప్పుడు స్టూడియోకి వెళ్తాం, ఒక గంటలో నేర్చుకుంటాం, గంటలో పాడతాం. సో కానీ మ్యూజిక్ డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పిన దగ్గర నుంచి వాడు కొట్టుకుని ట్యూన్లు ఓకే చేసుకుని, లిరిక్లు కొట్టుకుని, లిరిక్లు ఓకే చేసుకుని, ఆర్కెస్ట్రేషన్ మదనపడి మ్యూజిషియన్స్తో వాళ్ళకి కావాల్సింది రాబట్టుకుని, ఇంత జర్నీ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్. అది ప్రసవ వేదన. తెలుగు, తమిళ్, కన్నడలో 150కి పైగా సినిమా పాటలు మీరు పాడారు. అయితే వాటిలో మీకున్న తీపి అనుభవాలు, మీకు ఫేవరెట్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయా? నేను 150 కాదండి, యాక్చువల్గా పాడిన ఇంకా ఎక్కువే ఉంటాయి. కానీ మనకి గుర్తుండిపోయేవి, జనాల వరకు రీచ్ అయినవి మహా అయితే ఒక 10 పాటలు ఉంటాయేమో. అంటే నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు బూస్ట్ అప్ ద నంబర్స్. మన అదృష్టం చాలామంది చేతుల్లో ఉంటుంది. మన భవిష్యత్తు సినిమా హిట్ అవ్వాలి, అది గుర్తింపు రావాలి, పాటలు నిలిచిపోయే పాటలు అవ్వాలి. సో ఇలాంటి ఈక్వేషన్లో చాలానే ఉంటాయి. అందులో మధురానుభూతులు ఉంటాయి, బాధపడే సందర్భాలు కూడా. కొన్ని అత్యద్భుతమైన పాటలు రీచ్ అవ్వవు, ఎవరికి తెలియని కూడా తెలియదు, ఆ సినిమా రిలీజ్ అయిందో తెలియదు, పోయిందో తెలియదు. మన వరకు ఎంతవరకు ఉంటుంది, మన రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి మన పాటకి మనం న్యాయం చేసామా అంతే, అంతవరకు మన చేతుల్లో ఉంటుంది. మిగతా ఏమి మన చేతుల్లో ఉండవు. సో అందుకని మంచి మెమరీస్ ఉన్నాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలాగా మీరు అన్నట్టు ఇందాక ఇద్దరు మిత్రుల్లో బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మ, 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ పాట ఇంకా నచ్చుతారు. అలాగే అల్లం నేరేడు కళ్ళ దానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదా, ఇది మీరు ఇప్పటికీ ఏ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా ప్లే అవుతూ ఉంటుంది. అలాగే మా వేటూరు గారి పాట నేను చిత్ర గారు, నేను మ్యాక్సిమం డ్యూయట్స్ అన్ని చిత్ర గారితో పాడాను. పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు, అచ్చా మీ గడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు, వచ్చినాయమ్మ కలువలు విచ్చినాయమ్మ.
అద్భుతమైన తెలుగు. అదే అంటున్నాను, సిరివెన్నెల గారు. ఇది వేటూరు గారు. వేటూరు గారు నాకు ఆయన రాసిన కొన్ని వేల పాటల్లో నాకు నచ్చిన 100 పాటలను తీసుకుంటే ఇది 10వ స్థానంలో ఉందని రాశారు ఆయనే. అలాగా సిరివెన్నెల గారు, నేను యాక్చువల్గా ఎక్కువ సిరివెన్నెల గారి పాటలు పాడాను. నాకు నచ్చిన పాట యువకుడు సినిమాలో సుమంత్ గారికి, మణిగారిది, అది కూడా. నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా, చెదిరిన శాంతి చెరిగిన కాంతి, కనబడు దారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా. ఇది మా ఒక చాలా, ఇది ఫీమేల్ వర్షన్ కూడా ఉన్నట్టుందా? లేదండి, ఇది మేల్ సోలోనే, ఒక క్లైమాక్స్లో వచ్చే పాట. సో అలా బ్యూటిఫుల్. సంగీతంతో పాటు సాహిత్యంకు ఉన్న మెప్పు, సాహిత్యాన్ని ఎలా మెలకువగా ఆ సంగీతాన్ని కూర్చేటట్టు పాడడం అన్నది మరో ఎత్తు. సో ఆ బ్యాలెన్సింగ్ అన్నది ఒక సింగర్గా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? ఎలా చేసుకోవాలి దాన్ని? ఖచ్చితంగా ఉంటుందండి. అలాంటి పాటలు నిలుస్తాయి కూడా. నా వరకు నాకు పెద్ద పెద్ద మహానుభావులు అందరితో పనిచేయడము, వేటూరు గారితో పనిచేయడము, శాస్త్రి గారితో పనిచేయడము. శాస్త్రి గారితో దాదాపు నేను 25 ఏళ్ళ పైన, నేను ఆయన దగ్గర చదువుకున్నాను చిన్నప్పుడు. వేటూరు గారితో ఒక 6 సంవత్సరాలు ఆయన చెప్పాను కదా, ఇందాక ట్యూన్లు పాడుతూ ఉన్నాం, ఆయన ఇద్దరం కలిసి ఏదో ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉన్నాం. అలాగే విశ్వనాథ్ గారితో పనిచేయడం. సో అలాగా బాపు గారితో, ఈటీవీ భాగవతం, పుహళేంది గారు, వీళ్ళందరూ, జొన్నవిత్తులు గారు, సామవేదం వారు, వారి పాటలు కూడా నేను పాడాను. ఇలా మహానుభావులు, భువనచంద్ర గారు, ఎంతోమందితో పనిచేసి నాకు యాక్చువల్గా సంగీతం కానీ సాహిత్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. పాట పదం ఉంటేనే రాణిస్తుందని నమ్ముతానండి నేను. లేకపోతే తననా ఎంతని పాడుకుంటాం మనం. సాహిత్యం ట్యూన్ లేకపోయినా పాడచ్చు, కానీ ట్యూన్కి సాహిత్యం లేకపోతే బాగోదు. పార్థసారథి గారు, మనం స్టూడియోలో 4 గోడల మధ్య పాడడం ఒక ఎత్తు అయితే, ఆడియన్స్ ముందు మనం కచేరీ ఇవ్వడం మరో ఎత్తు. సో ఈ రెండింటికి వ్యత్యాసం మాకు చెప్తారా? టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్స్. స్టేజ్ మీద పాడే ప్రతి సింగరు స్టూడియోలో పాడలేరు. అవునా? స్టూడియోలో అద్భుతంగా పాడేవాళ్ళు స్టేజ్ మీద రాణించలేకపోవచ్చు. ఎందుకు చెప్తాను వినండి. స్టేజ్ మీద మనం ఏం పాడతాం? ఒక ఘంటసాల గారు పాడతాం, లతా మంగేష్కర్ పాట పాడతాం, బాలు గారు పాట పాడతాం. మనం ఒక 100 సార్లు విని ఒక 200 సార్లు ప్రాక్టీస్ చేసి పాడేస్తాం. మనకున్న ఎంతో కొంత టాలెంట్ ఇచ్చాడు కాబట్టి మనం భగవంతుడు స్టేజ్ మీద పెట్టాడు, అది పక్కన పెడదాం. కానీ ఒక స్టూడియోకి వెళ్ళాం అనుకోండి, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. స్టూడియోకి వెళ్ళాక ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన పాటని మనం ఒక చాలా తక్కువ సమయంలో నేర్చుకుని 1 గంటలో వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మీరు చేసిన 6 సినిమా సంగీత దర్శకత్వంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత తక్కువ అసలు అవకాశం రావడమే చాలా గొప్పదండి. అదృష్టం లేదు కదా. 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అవ్వలేదు. 900కు పైగా భాగవత పద్యాలు, 120 అన్నమాచార్య కీర్తనలు, 80కి పైగా భక్తి ఆల్బమ్స్, వీటన్నిటికీ మీరే సంగీతాన్ని సమకూర్చారు. ఎంత కష్టం అండి, ఇన్ని స్వరాలు, ఇన్ని కీర్తనలు. చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు భాగవత పద్యాలు అన్నారు కదా, ప్రాబబ్లీ అదొక జీవితంలో ఒక చాలా తక్కువ మంది దొరికే ఒక అవకాశం. పోతన గారి భాగవతం అంటే తెలుగువారికి, తెలుగు పద్యానికి పర్యాయ పదం. పద్యం అంటేనే తెలుగుకు మాత్రమే ఉండే ఒక సంపద. ఏ లాంగ్వేజ్లోనూ పద్యం అనే కాన్సెప్ట్ లేదు. అలాంటిది పోతన గారి భాగవతం అంటే, పోతన భాగవత పద్యం అంటే మంచి మైసూర్ పాక్ అన్నమాట, నేతి మైసూర్ పాక్ అలాగా. సో అలాంటిది 8000 భాగవత పద్యాలని వ్యాస భగవానుడు రాసినటువంటి సంస్కృత భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించారు పోతన గారు. ఆయన మొట్టమొదటి పద్యం ఏంటి తెలుసా అండి? నాకేమి రాదు పలికించెడివాడు రామభద్రుడట అని మొదలెట్టారు. ఇంకా మనం ఎంత అని అనుకుని మొదలెట్టి, కానీ అక్కడక్కడ మనకి ఎదురయ్యే చేదు అనుభవాల్ని, అనుభూతుల్ని మర్చిపోవడానికి మనం ఏం చేసుకున్నామో గుర్తించుకోవడం కూడా అవసరమే. సో నేను ఒక 900 భాగవత పద్యాలని స్వరపరచడం అనేది నాకు జీవితంలో దొరికినటువంటి ఒక అదృష్టం.
నాకు ఇప్పటికీ చాలామంది వచ్చి మీకు ఇంకా పేరు రావాల్సింది ఏదో చెప్తారు. నేనేం చెప్తానంటే మనకి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి. నేను ఐఎమ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది గుడ్ సింగర్స్ దిస్ స్టేట్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పాస్ట్ 30 years. 100%. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గుడ్ సింగర్స్. ఖచ్చితంగా. సో మీరు ఇందాక లెక్క చెప్పాను కదా, 40 మంది అండి, 7 కోట్ల మందిలో 40 మంది, అందులో 10, 20 ఏదో ఒకటి అనుకుందాం. సో అలాంటి మనకి ఒక కంటెంట్మెంట్ అనేది కూడా అవసరం మనకి జీవితంలో. భాగవతంలో ఒక పద్యం ఉంటుంది, వచ్చినవాడు విష్ణువయ్య నువ్వు 3 అడుగులు ఇచ్చేస్తానన్నావు అంటే 3 అడుగులే అడిగాడండి అంటాడు. అంటే నీకు పక్కన శుక్రాచార్యుడు అడుగుతాడు, పిచ్చోడు నీకు అర్థం కావట్లేదు, నువ్వు 3 అడుగులు ఇవ్వడానికి నీ ఆస్తి సరిపోదు అంటాడు. వామనావతారం. ఈయన అంటాడు విష్ణువుని, నువ్వు నన్ను ఎవరితో అడుగుతున్నావో తెలుసా, చక్రవర్తిని నేను, నన్ను 3 అడుగులు అడుగుతావా, నాకు పరువు నష్టం అంటాడు. అప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏమంటాడంటే, సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు కలుగు సుఖము, సంతోషిగాకుంట సంసార హేతువు. సంతోషంగా ఉండమే కదా బలం, అల్టిమేట్గా సంతోషమే కదా. సో నాకు అక్కర్లేదయా అంటాడు. అలాగా. సో ఇవన్నీ కూడా ఒక బ్లెస్సింగే కదండి. దాదాపు 120 కీర్తనలు. నేను మ్యూజిక్ చేసిన ఆల్బమ్స్లో పెద్ద పెద్ద వాణిజ్యరామ్ గారు పాడారు, జానకమ్మ పాడారు, సరే మన జనరేషన్ సునీత గారు, చిత్ర గారు, ఇంకా ఈ జనరేషన్ సింగర్స్కి అందరూ ఎంతోమంది పాడారు. బాలు గారు ఒక 100 పాటలు పాడుంటారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పారు, కానీ జానకమ్మ గారు, చిత్ర గారు ఇలాంటి వాళ్ళు పాడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? అంటే వాళ్ళు స్టూడెంట్ అయిపోతారా సంగీత దర్శకుడు ముందర? వాళ్ళ గొప్పతనం అదే కదా. నాకు జానకి గారు ఒక అన్నమయ్య కీర్తన పాడి ఒక చిన్న మాట చెప్పండి అమ్మా అని ఏదో అడిగితే, పార్థసారథి అనే ఒక గ్రేట్ సింగర్ ఎంత బాగా చేశాడో అబ్బాయి, మీకు తెలుసు కదా, అలాగే మాట్లాడు, ఎంత బాగా చేశాడో, నేను ఎంత ఎంజాయ్ చేశాను పాట వింటూ. మీరు కూడా చక్కగా ఉంటాయి అన్ని పాటలు వినండి. అలాంటి వాళ్ళు, అబ్బాయి లాంటి వాళ్ళు పైకి రావాలి, ఆశీర్వదించాలి మనం అందరం. నాన్న నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇంతే చిన్న పిల్లల ఆవిడ అంత స్వచ్ఛమైన మనసు. మొన్న ఏదో ఒక సినిమాకి చిత్ర గారితో పాడించుకున్నాను. అదొక పక్క క్లాసికల్ బేస్డ్. అంటే వాళ్ళు, నేను ఏదో స్వరాలు అవి ఇవి ఆ సిచ్యువేషన్ అలా అవసరం పడింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి పెద్ద డీటెయిల్స్ చెప్పలేను నేను. ముందు రోజు పంపించేయమన్నారు పాట. స్టూడియోకి వెళ్ళగానే என்னங்க அவ்வளோ டிஃபிகல்ட்டாக பண்ணியிருக்கேங்க కానీ అని, ఏంటి అంత డిఫికల్ట్గా చేశారు మీరు అని. ఎన్న పార్థసారథి అంటే, మేడం మీకు డిఫికల్ట్గా చేయడం అనేది అంటే వాళ్ళ ప్రతి పాటని అంత నిబద్ధతతోటి పాడతారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ చిరస్థాయిగా పాడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళే కదా మనకు అదృష్టం. ఇంకా ఈటీవీలో ప్రసారమైన భాగవతంలో కూడా మీరు చక్కటి పద్యాలవన్నీ పాడారు. సో ఆ అనుభవం గురించి. ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే ఈటీవీ ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టింది. బాపు గారు దర్శకత్వం వహిస్తున్నారు, భాగవతాన్ని షూట్ చేస్తున్నారు. అది కొన్ని 100 ఎపిసోడ్ల ధారావాహికంగా రాబోతుంది. స్టార్ వార్డ్స్ అందరూ పనిచేస్తున్నారు. బాలుగారు దాంట్లో నిన్న టైటిల్స్ సాంగ్ రికార్డ్ చేశారు. ఇందులో భాగవత పద్యాలతో పాటు వేటూరి గారు, సిరివెన్నెల గారు, జొన్నవిత్తులు గారు ఇలాంటి మహానుభావులందరూ పాటలు రాస్తున్నారు అని ఒక పెద్ద ఆర్టికల్ ఉంది. ఇందులో ఒక్క 2 లైన్లు పాడితే మన జన్మధన్యం కదా అనుకున్నాను. మరి ఏ భగవంతుడు ఉన్నాడో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. పోహ్లేందు గారు ఒక చిన్న పాట ఉందిట, మిమ్మల్ని రికార్డింగ్కి రమ్మన్నారు. జరిగింది ఏంటంటే పోహ్లేందు గారు బాలుగారిని అడిగారంట. పాట వినడానికి కూడా అవసరం లేకుండా కోదండపాణిలో అంత 3 రోజుల ముందు నేను ఒక ట్రాక్ పాడాను. అది జగదీష్ గారు, బాలుగారు తమ్ముడు సౌండ్ ఇంజనీర్, ఆయన ప్లే చేసి వినిపించి నా వాయిస్ వినిపించారు. సో నాకు ఆడిషన్ కూడా లేకపోయింది. వావ్, అదృష్టం అది. సో అక్కడి నుంచి మీరు నంబర్ పద్యాలు కాదు, జస్ట్ ఎన్ని పాటలు పాడాను. ఫంక్షన్లో ఒక మిత్రుడు, మీరు సిరివెన్నెల గారు గంగావతరణం పాడారు, వేటూరు గారు గంగావతరణం కూడా మీరు పాడారు తెలుసా అని నాకు శైలజ గారు నేను పాడిన యూట్యూబ్ లింక్ పెడుతున్నారు. నేను మర్చిపోయాను వాస్తవంగా. సో అది అక్కడ భాగవతం మొదలైతే ఇప్పటికీ భాగవతం నా జీవితంలో పార్ట్. అదే అనుకుంటున్నా. నాకు చాలానే పద్యాలు ఇష్టం అండి. ముఖ్యంగా మా అందరికీ పిల్లలకి, మా అందరికీ
భిక్ష పెడుతున్నటువంటి సరస్వతీదేవి మీద ఒక అద్భుతమైన పద్యం ప్రథమ స్కందంలోనే ఉంటుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. భారతీదేవిని సరస్వతీదేవిని 17 స్వచ్ఛమైన తెల్లటి వస్తువులతో పోల్చారు. అంటే ఆవిడ తెల్లగా ఉంటుందని కాదు, ఆవిడ ద్వారా మనం విద్య సంపాదిస్తే అంత స్వచ్ఛమైనదిగా ఉంటుంది. అలాంటి సరస్వతి స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు కదండి. అందుకని ఇక్కడ ఉన్నదాన్ని ఎవరు దొంగిలించలేరు. అలాంటి జ్ఞానాన్ని, మనతో ఎప్పుడూ శాశ్వతంగా ఉండే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ తల్లికి ఈ పోతన గారు భాగవత అనువాద ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థిస్తూ చెప్పిన పద్యం అన్నమాట. అలాగే వామన చరిత్రలో ఒక మంచి పద్యం ఉంటుంది. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు కిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యంబు సతతమే కాయంబునా పాయమే. అంటే ఆయన ఏమంటాడంటే, శ్రీ మహావిష్ణువు వచ్చాడా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని హృదయంలో నిలుపుకున్నవాడు, ఆవిడ అని ఆప్యాయంగా తాకిన చెయ్యి. శ్రీ మహాలక్ష్మి అంటేనే సంపదకి నెలవు, డబ్బులు ఇచ్చేది ఆవిడ. అలాంటి శ్రీ మహాలక్ష్మినే హృదయంలో ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు. అలాంటి మహావిష్ణువు చెయ్యి కింద ఉండుట మీదై నాకరం ఉంటుట మేల్గాదే. రాజ్యం ఉంటే అంత, పోతే అంత, ఈ శరీరం ఉంటే అంత, నేను ఆయన ఈ శరీరం అడిగినా ఇచ్చేస్తానంటాడు. బ్యూటిఫుల్, అదే చేశారు. అలాంటి అద్భుతమైనటువంటి సంపద ఉందండి మనకి. అలాగే మీకు అన్నమయ్య కీర్తనలు, మనకి అన్నమాచార్య వాళ్ళ కీర్తనలు తొలి తెలుగు వాగ్గేయకారుడు ఆయన 14వ శతాబ్దంలో. అంటే త్యాగరాజస్వామి వారి కన్నా ముందు. పేపర్ లేదు, పెన్ను లేదు, పుస్తకం లేదు, సరే ఇవి ఏమీ లేవు. అలాంటి ఒక మహానుభావుడు ఏ ధైర్యంతో, ఏ సంకల్పంతో, ఎంత నిష్టతో, ఎంత భక్తితో రాస్తే ఆయన 32,000 సంకీర్తనలు రాయగలిగారు. మన అదృష్టం అవి ఇప్పటికీ ఉన్నాయి, దురదృష్టం చాలా పోయాయి. 12,000 మాత్రమే లభ్యమై ఉన్నాయి. అలాంటిది టీటీడీ వాళ్ళు పూనుకుని గత కొన్ని దశాబ్దాలుగా అన్నమయ్య ప్రాజెక్టు అని పెట్టి మహానుభావులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లాంటి మహానుభావులు అందరూ, మల్లిక్ గారు లాంటి వాళ్ళందరూ, నేదునూరి గారు, వారందరూ స్వరపరిస్తే, ఇప్పటి నాలాంటి స్వరకర్తలు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్వరపరిస్తే, ఇప్పటికీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభరాజు గారు, ఇలాంటి మహానుభావులు అందరూ స్వరపరిస్తే ఇప్పటికీ కేవలం ఒక 4,000 కీర్తనలు స్వరం చేసి ఉన్నాయి. ఇంకా కనీసం 13,000 ఇంకా స్వరం చేయాల్సిన కీర్తనలే వేలల్లో ఉన్నాయి. సంఖ్య అటు ఇటు అవ్వచ్చుగాక. సో మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది కదా. ఇప్పుడు రేపు పొద్దున మన పిల్లలకి మీది ఏంటి అని కల్చర్ అంటే హంపీ డంపీ సేట అనేవాళ్ళు అని చెప్తామా మనం? లేకపోతే ఒక భాగవత పద్యం చెప్తామా? ఒక అన్నమయ్య కీర్తన మన సంప్రదాయం అని చెప్తామా? ఆలోచించుకోవాలి, మనమందరం ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులుగా ఉన్న మనం అందరం ఆలోచించుకోవాలి, గురుస్థానంలో ఉన్న నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. పలికేది భాగవతమట అనే ఒక కార్యక్రమం రియాలిటీ షోగా పిల్లలతో అందరితో పద్యాలు పాడించారు. అది దీనికే నా సంకల్పం. అవునండి, పలికెడిది భాగవతమట. పలికెడిది భాగవతమట. ఆయన మొట్టమొదటి పద్యం అదే, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట అని పోతన గారు మొదలెట్టినప్పుడు, కళాకారుడిగా ఒక జన్మనిచ్చినందుకు, ఒక మంచి జీవితాన్ని ఇచ్చినందుకు, ఒక గుర్తింపునిచ్చినందుకు నాలాంటి కళాకారులందరూ మనం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి అని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను పర్సనల్గా.
అందుకని నా వంతుగా ఏం చేయాలి అని అంటే ఎంతో సంపద మనకి పూర్వీకులు ఇచ్చిన దాన్ని ఇంకా ఈ కొత్త టెక్నాలజీని, అంటే మనం పొద్దున్న లేస్తే నానా చెత్త రీల్స్ చూస్తాం, చెత్త మెసేజ్లు 100 మందికి ఫార్వర్డ్ చేస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదే వాట్సాప్లో రూపాయి శుభాకాంక్షలు కానీ పెట్టండి, ఎవడు ఏమీ చేయరు. సో నేను విమర్శ చేసే ముందు మనం ఏం చేస్తున్నామని కూడా ఒకసారి చూసుకోవాలండి. బాధ్యత తీసుకున్న వాడికే విమర్శించే హక్కు ఉందని నమ్ముతాను, నేను నమ్ముతాను. అందుకని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మీకు అవసరం ఉన్నా లేకపోయినా సినిమాల్లో బూతులు పెడుతున్నారు, అది పక్కన పెడదాం. రేపు ఆ ఎన్వైర్న్మెంట్లో పెరిగిన ఒక కిడ్ మన దగ్గరికి వచ్చి అదే ప్రశ్నని తల్లిదండ్రులు అదే భాషలో ప్రశ్నిస్తే మనం ఎక్కడ, మన మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి, మన తల ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తే చాలా సిగ్గుగా అనిపించదా? సో మనకి బాధ్యతగా ఇది కాదు మనది, ఇది మనది అని చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అందుకని నాకు అవకాశం కూడా అలాగే వచ్చింది. చాలామంది పెద్దలు, రమణాచారి గారు లాంటి వాళ్ళు నన్ను పిలిచి పాడుతా తీయగలాగా భాగవత పద్యాలతో ఒక రియాలిటీ షో చేయాలి పార్దు గారు, మీరే చేయాలి, మీరే చేయగలరు అని నా మీద పెట్టారు. అప్పటి వరకు ఒక ఫార్మాట్ లేదు, రియాలిటీ షో చరిత్రలోనే పద్యాలతో ఒక రియాలిటీ షో లేదు. అసలు రక్తి కట్టించగలమో లేదో తెలియదు, పైగా పిల్లలు ఉంటారో లేదో తెలియదు. మీరు నమ్మరు, నిజం ఏదైనా కూడా 66 ఎపిసోడ్లు, ఒక 200 మంది పిల్లలు, ఒక 500 పైచిలుకు పద్యాలు, అక్కడి నుంచి కట్ చేస్తే ఆ ప్రభావం ద్వారా న్యూజిలాండ్ నుంచి అమెరికా వరకు ఒక 400 మంది పిల్లలకి నేను పద్యాలు నేర్పించడం. ఇది జర్నీ భాగవతం, పలికిడితే భాగవతం అంట జర్నీ టూకీగా చెప్పాను మీకు. రెవల్యూషన్ అది. అంటే నేను ఇక్కడ చెప్తున్నది మళ్ళీ నేను చేశానని చెప్పడం కాదు, చేసేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ ఈజ్ పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు. మనం అమ్మ పద్యం రాస్తే వాళ్ళు అలా నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్లాసెస్ చెప్తాను. కోవిడ్ టైంలో నేను నమ్మరు, కోవిడ్ టైంలో అత్యధికంగా 16 గంటలు పనిచేసేవాడిని. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆన్ ఇంటర్నెట్ ఐ యూస్ టు టీచ్ పద్యాలు. 14 ఏళ్ళ అక్కకి, 12 ఏళ్ళు 11 ఏళ్ళ తమ్ముడికి, అమ్మాయికి సీస పద్యం నేర్పిస్తున్నాను. ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అంకుల్ అమ్మాయికి పెద్ద పద్యం ఇచ్చారు, నాకెందుకు చిన్న పద్యం ఇచ్చారు, నాకు కూడా పెద్ద పద్యం ఇవ్వండి. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? సక్సెస్. అంటే పిల్లలది ఏమైనా తప్పు ఉందా? రేపు వాళ్ళు తప్పు మాట మాట్లాడినా తప్పు మనది, తల్లిదండ్రులది, గురువులది. ఇది గుర్తించాలి. ఇది గుర్తించి ప్రతి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావగలదు. ఇక్కడ సర్పం ఏంటంటే మనకి పట్టిన దౌర్భాగ్యం. మనమందరం చలిచీమల లాంటి, కానీ ప్రయత్నం చేస్తే వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అండ్ వీ కెన్ ఎడ్యుకేట్ ది నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే విత్ ఆల్ దిస్ ప్రెషర్. ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు, సక్సెస్ చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉన్నారు నిరంతరం. ప్రవాస భారతీయులందరూ కూడా, స్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసినప్పుడు, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మనం రెగ్యులర్గా వెళ్ళే కంట్రీస్ కళాకారులందరికీ అక్కడ కళాకారుల విషయంలో వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి, మాకు ఆర్గనైజేషన్స్ విషయంలో ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ రేర్గా వెళ్ళే కంట్రీస్లో వాళ్ళకి ఎడార్లో ఓఎస్ఎస్ లాగా అనమాట మాలాంటి కళాకారులు రావడం. మాకు కూడా వాళ్ళు చాలా ఎక్కువ అటెన్షన్ చూపిస్తారు. నేను నైజీరియాలో ప్రాబబ్లీ ఐఎమ్ ద ఓన్లీ సింగర్ పర్ఫార్మ్డ్ ఇన్ లగోస్, నైజీరియాలో. నేను నమ్మరు, నైజీరియా అంతా కొంచెం ఇదే క్రైమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గన్మెన్లు పెట్టుకు పాడాలి. సో అప్పుడు మనకి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, అక్కడ మీకు లగేజ్ మీరు ఇమిగ్రేషన్ అయ్యాక పికప్ చేసుకున్నాక ఎయిర్పోర్ట్లో మీకు దే విల్ బి 2 గన్మెన్ వెయిటింగ్ ఫర్ యూ, దే విల్ ఎస్కాట్ యూ అని ఏదో వచ్చింది. మధ్యలో మీ కార్ ఉంటుంది, ముందు ఒక ఎస్కాట్ వ్యాన్ ఉంటుంది, తర్వాత ఎస్కాట్ వ్యాన్ ఉంటుంది. ఈమెయిల్ వచ్చింది, అది అక్కడ పెట్టి ప్యాక్ చేసుకున్నాను. నా వైఫ్ తీసి చూసింది, ఈ గన్మెన్లు ఏమిటి, ఈ గోల్ ఏమిటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు అదిగో అల్లది మన పాడపోతే వచ్చిన నష్టం ఏంటి, నువ్వు మానే అంటుంది. సో అక్కడ పాడుతున్నాను, నా పక్కన 2 గన్మెన్లు నించుని ఉన్నారు, ఇక్కడ ఎవడు ఉంటారు కదా అలా. సో అలాగే బోట్స్వానా అని ఒక కంట్రీ, అది ద ఫస్ట్ ప్లే బ్యాక్ సింగర్, తర్వాత చాలామంది వెళ్ళారు. కానీ ఆ దేశానికి 3 సార్లు వెళ్ళాను నేను.
అలాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్, తమిళ్, మలయాళం అందరూ వచ్చేస్తారు. మనకి కూడా తమిళ్ పాటలు పాడడము, ఒకటో రెండో కన్నడ పాటలు పాడడం, హిందీ పాటలు పాడడం చాలా బాగుంటుంది. శాస్త్రీయ సంగీతంలో పట్టు ఉండి దాన్ని గట్టిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి అంటారు? యాక్చువల్గా మనం ప్రణాళిక చెప్తే ఆచరించే స్థాయిలో నెక్స్ట్ జన్ ఏం లేరండి, వాళ్ళు మనకన్నా తెలివిగా ఉన్నారు. బట్ శాస్త్రీయ సంగీతాన్ని వదిలిపెట్టకుండా ఉండడం అనేది ఎక్కువ కాలం ఉండడానికి ఉపయోగపడుతుంది అని గ్రహిస్తే చాలు. మీరు ఇంకా ఏదన్నా సాధించాలి అన్నవి ఏమన్నా ఉన్నాయా? సాధించిందే చాలా తక్కువ కదండి. మనకి సముద్రం బయట ఉన్నప్పుడు అంతవరకు కనిపిస్తుంది మనకి, ఓహో ఇంత ఉంది అనుకుంటాం. 10 అడుగులు వేసాక మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది, అప్పుడు తెలుస్తుంది దాని విలువ. కళ్ళతో చూసినప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది. 10 అడుగులకే మనం సగం మునిగిపోతే మనకి ఎంత రాదో తెలుస్తుంది. సో అలాగా 1 అడుగు వేసి 4 అడుగులు వేస్తే మనకి నేర్చుకోవాల్సింది సాధించింది ఎంత ఉందో తెలుస్తుంది. ఎందుకంటే మనం పనిచేసిన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కొండలు కదండి. అందుకని డెఫినెట్గా సాధించాల్సింది చాలా ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం రోజు ఉంటూనే ఉంటుంది. ఏమన్నా ఉన్నాయా అలాంటివి? ఏమన్నా మాకు నాకు చాలానే ఉన్నాయండి. ఇదివరకు ఇద్దరు కొట్టుకుంటుంటే పక్క వాళ్ళు విడదీసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీస్తున్నారు షూట్ చేయడానికి. దౌర్భాగ్యం. సో అగైన్ విమర్శల్లోకి వెళ్ళొద్దు, మంచిది ఏం చేద్దామని ఆలోచిస్తే మనం పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా అన్నం పెట్టలేము తల్లులుగా అని డిసైడ్ అయిపోయారు. ఆ డిసైడ్ అయిపోయినప్పుడు ఆ ఇచ్చి చూపించేది మంచిది చూపించండి. ఇందాక చెప్పినట్టు హంపి డంపి సాట అనేవాళ్ళు, లేకపోతే మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకున్నారనే దరిద్రాలు కాకుండా ఒక వామన చరిత్ర పద్యం, ఒక సరస్వతీదేవి పద్యం వినిపించండి, ఒక అన్నమయ్య కీర్తన వినిపిస్తూ పెంచండి. గ్యాడ్జెట్ దానికి వాడండి. వాళ్ళు ఆ ఎన్వైర్న్మెంట్లో పెరిగితే అందరికీ మంచిది కదా. మీ ఫ్యామిలీ గురించి నాకు చెప్పాలి. నా వైఫ్ తను కృష్ణప్రియ తన పేరు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. 10 ఏళ్ల క్రితం రిజైన్ చేసేసింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాడు పెద్దవాడు మీకు చెప్పాను కదా, డిగ్రీ హీస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ అండర్ గ్రాడ్ కోర్స్ ఇన్ ఫిల్మ్ స్కోరింగ్. దెన్ రెండో అబ్బాయి ఈస్ డూయింగ్ హిస్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్. 2 అబ్బాయిలు. నా వైఫ్ తనకి వైల్డ్ లైఫ్, ఈ పక్షులు, వీటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్. సో షీఈస్ ట్రయింగ్ టు, అండ్ షీఈస్ జస్ట్ కంప్లీటెడ్ అనదర్ మాస్టర్స్ ఇన్ ఎన్వైరన్మెంటల్ సైన్స్. పిహెచ్డి చేయడానికి ట్రై చేస్తాం. సో నేటి తరం యువతి యువకులకి, పిల్లలకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సంగీతం గురించి? కానీ ఏదైనా లిమిట్లో ఉండి ఎంజాయ్మెంట్ కానీ, ఒక్క విద్యలో మాత్రమే ఆశ ఉండాలి. సాధించింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని గ్రహించాలి. సంపాదించాల్సింది చాలా ఉంది అనుకుంటే తప్పు. సంపాదించాల్సిన విద్య ఉందని నేర్చుకోవాలి. మిగతావన్నీ మనకు అవసరమైనంత సంపాదించి ఏదైనా లిమిట్లో ఉంటే మంచిది అనేది ఒక చిన్న అభిప్రాయం మాత్రమే. బాగుందండి పార్థసారథి గారు, చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా కూర్చోవడం, బోల్డని విషయాలు తెలుసుకోవడం. నా జీవితమే ఈటీవీతో మొదలైంది. ఈటీవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రతి రోజులోనూ ఒక భాగం. మీరు అది పాడుతా తీయనివ్వండి, ఒక జ్యూరీ మెంబర్ కావనివ్వండి, లేకపోతే నాద నివేదన అవనివ్వండి, విశ్వనాథామృతం అవనివ్వండి, నా ఉచ్ఛ్వాసం కావనివ్వనివ్వండి, నా స్టూడియో అవనివ్వనండి, ఇలా పిలిచినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అది అంతే. అందుకని మీరు నన్ను పిలిచినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.